హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో సమ్మర్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో డిఫరెంట్ రెసిపీస్ని చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో మస్తానీ. బ్లెండర్లో మ్యాంగో పీసెస్ 4 టేబుల్ స్పూన్ షుగర్, మిల్క్, వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నా. ఇప్పుడు గ్లాస్లో మ్యాంగో పీసెస్, టూటీ ఫ్రూటీ, చాప్ చేసుకున్న క్యాజు, వెనిలా ఐస్ క్రీమ్, ఈ మ్యాంగో ప్యూరీ, వెనిలా ఐస్ క్రీమ్, టూటీ ఫ్రూటీ, చాప్ చేసుకున్న నట్స్ లేయర్స్గా వేసుకుని సర్వ్ చేసుకున్నా. అంతే, మ్యాంగో మస్తానీ రెడీ. మన సెకండ్ రెసిపీ మ్యాంగో సేమియా కస్టర్డ్. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసి సేమియా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పాలు వేసి సేమియాని ఇలా 70% కుక్ చేసుకున్నా. కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా మిల్క్ వేసి మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్, ఇలాచీ వేసి కంప్లీట్గా కుక్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసి చల్లగా అయిన తర్వాత మ్యాంగో ప్యూరీ, మ్యాంగో పీసెస్, చాప్ చేసిన పిస్తా వేసుకొని సర్వ్ చేసుకున్నాం. అంతే, మ్యాంగో సేమియా కస్టర్డ్ రెడీ. మన థర్డ్ రెసిపీ మ్యాంగో మిల్క్ షేక్ చియా పుడింగ్. బ్లెండర్లో 1/2 కప్ మ్యాంగో పీసెస్, 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్, 1 టేబుల్ స్పూన్ హనీ, 1 కప్ మిల్క్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నా. ఈ మిల్క్ షేక్ని బౌల్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుని 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ చియా పుడింగ్ రెడీ. ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ మ్యాంగో ప్యాన్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మ్యాంగో పీసెస్ని ప్యూరీ చేసుకున్నా. ఇప్పుడు బౌల్లో 1/3 కప్ మ్యాంగో ప్యూరీ, 1/2 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1/4 కప్ మిల్క్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నా. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్తో ప్యాన్ కేక్స్ వేసుకొని గీ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకున్నా. హనీ వేసుకొని సర్వ్ చేసుకున్నా. మనం ఇప్పుడు ఫిఫ్త్ రెసిపీ మ్యాంగో ఫిర్నీ చేద్దాం. దీనికోసం 1/4 కప్ రైస్ని 1 hour నానబెట్టుకొని బ్లెండర్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాన్లో 2 కప్స్ మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకున్నా. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మ్యాంగో పీసెస్ని బ్లెండర్లో వేసుకొని ప్యూరీ చేసుకున్నా. మిల్క్ బాయిల్ అయిన తర్వాత బ్లెండ్ చేసుకున్న రైస్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 to 6 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము, కొద్దిగా ఇలాచీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మ్యాంగో ప్యూరీని వేసుకుని క్రంచ్ కోసం చాప్ చేసుకున్న పిస్తా వేసుకొని సర్వ్ చేసుకున్నా. సిక్స్త్ రెసిపీ క్యారమెల్ మ్యాంగో పుడింగ్. క్యారమెల్ కోసం ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ షుగర్, కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నా. ఈ క్యారమెల్ని ఇలా బౌల్లో సెట్ చేసుకున్నా. ఇప్పుడు బ్లెండర్లో మ్యాంగో పీసెస్, 2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 కప్ మిల్క్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నా. ఇప్పుడు ప్యాన్లో ఈ మ్యాంగో ప్యూరీ, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. ఈ ప్యూరీ ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత క్యారమెల్ వేసుకున్న బౌల్స్లో వేసుకుని ఇలా సెట్ చేసుకుని 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అంతే, క్యారమెల్ మ్యాంగో పుడింగ్ రెడీ. ఇప్పుడు మన ఫైనల్ రెసిపీ మ్యాంగో బిస్కెట్ పుడింగ్. దీనికోసం మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని క్రష్ చేసి గీ వేసుకొని బౌల్లో లేయర్ కింద సెట్ చేసుకుని 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. నెక్స్ట్ లేయర్ కింద మ్యాంగో పీసెస్ని వేసుకున్నా. నెక్స్ట్ లేయర్ కోసం మ్యాంగో పీసెస్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ప్యూరీ చేసుకున్నా. ఈ ప్యూరీలో 4 scoops మెల్టెడ్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకున్నా. మళ్ళీ కొన్ని మ్యాంగో పీసెస్ వేసుకుని 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అంతే, మ్యాంగో బిస్కెట్ పుడింగ్ రెడీ. ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.